వెల్కమ్ టు మోసో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు రాగి జావా పంపిణీకి మరో 3 ఏళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం. సదాశివపేటలో రైతుల సమస్యలపై కేటీఆర్ ఫోకస్. పాలకులలో సంక్షేమ కార్యక్రమాలు, మహిళలకు ఎక్కాట్లు. బీసీ రిజర్వేషన్లపై రాజమహేంద్రవరంలో కీలక విచారణ. విద్యార్థుల పోషకాహారాన్ని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో అమలవుతున్న రాగి జావా పంపిణీ కార్యక్రమాన్ని మరో 3 సంవత్సరాలు కొనసాగించేందుకు ఒప్పందం కుదిరింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ట్రస్ట్ ప్రతినిధులు మరియు అధికారులు ఈ నిర్ణయాన్ని ఖరారు చేశారు. 2026 నుంచి 2029 వరకు విద్యార్థులకు రాగి జావా పంపిణీ కొనసాగనుండటం విశేషం. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం మరింత మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. పాలకొల్లులోని మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన డ్వాక్రా గ్రూపుల 10 మంది మహిళలకు 50,000 రూపాయల విలువైన ఎగ్ కార్డులు పంపిణీ చేశారు. అలాగే 20 మంది ఎస్సీ లబ్ధిదారులకు 50,000 సబ్సిడీతో ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా బలపడేందుకు మరియు స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బాగుందామండి. ఇన్ని రకాలైన సౌకర్యాలతో చేతి వృత్తులకి, కుల వృత్తులకి ఆదరించే వాళ్ళు వరకు ఎవరు లేరు. మీరు నీట్ గా ఆమ్లెట్స్ ఇవన్నీ వేసి ఎగ్ ను కూడా బాగా ప్రోత్సహించాలి. మంచి ప్రోటీన్ ఎగ్. యాగు మహిళా ఆర్థిక సాధికారత అంటే చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం. ఆ రోజు డ్వాక్రా సంఘాలను, మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను తీసుకురావడం, ఆ డ్వాక్రా సంఘాలను కూడా మరింత బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగానే మరి ఈ రోజు కూడా మనం చూస్తూ ఉన్నాం. నెక్ వారి యొక్క సౌజన్యంతో 50,000 రూపాయలు పైబడి విలువ చేసేటువంటి ఈ యొక్క ఎగ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ ఉచితంగా ఆ డ్వాక్రా ఉమెన్కి అందజేస్తూ ఉన్నాం. అందులో ప్రత్యేకంగా ఏదైతే నెక్ ఇప్పుడే మనం చూసాం, అన్ని సౌకర్యాలతోటి కూడా గ్యాస్ దగ్గర నుంచి, స్టవ్ దగ్గర నుంచి, పాత్రల దగ్గర నుంచి, స్టూల్స్ దగ్గర నుంచి మొత్తం సమస్తము కూడా నెక్ అంటే ఎవరైతే ఈ ఎగ్ వాడకం కూడా పెంచాలి, ఎగ్ మంచి ప్రోటీన్ ఫుడ్, దాని ద్వారా వివిధ రకాలైనటువంటి వంటకాలు ఏ రకంగా టేస్ట్గా తయారు చేసి పబ్లిక్కి, ప్రజలకి ఎట్లా అలవాటు చేయాలనే దాని మీద కూడా ఆ నెక్ యొక్క సహకారంతో మహిళల యొక్క ఆర్థిక సాధికారత కోసం ఈరోజు ఆ యొక్క 50,000 రూపాయలు విలువ చేసేటువంటి
వెహికల్ లబ్ధిదారుడికి అందజేయడం జరుగుతుంది. ఆ రకంగా ఈరోజు మన పాలకొల్లులో ఉన్నటువంటి 3 మండలాలు ఎలమంచిలి, పాలకొల్లు మండలం, కోడూరుకు సంబంధించి ఈవేళ 10 లబ్ధిదారులకి ఈరోజు అందజేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడిన ఆయన వారి సమస్యలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. రైతులకు సమయానికి రైతు బంధు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎప్పుడు సమయానికి రైతు బంధు ఇవ్వలేదని విమర్శించారు. పంటలు కొంటే మద్దతు ధర ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే రాష్ట్ర వ్యాప్తంగా పంటల కొనుగోలును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఈ యాసంగి సీజన్ లో 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు కేవలం 9 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసి రైతులకు ₹1 కూడా చెల్లించలేదని ఆరోపించారు. మొక్కలు పండించే రైతులు అందరూ కూడా బాధలలో ఉన్నారు. మీరు సాజిపేట రావాలి, వచ్చి ఇక్కడ మా రైతన్నలను కొంత కలవాలి. ఇక్కడ అధికారులకు కూడా ఒక హెచ్చరిక చేసినట్టయితది, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసినట్టయితది. రాష్ట్రంలో ఇవాళ రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతును సత్యదాకా వేధించే ఒక పరిస్థితి తెచ్చింది అని వారు ఆహ్వానిస్తే ఇవాళ సదాశివపేటలోని ఈ డీసీఎంఎస్ సెంటర్ ఏదైతే ఉన్నదో శనగల కొనుగోలుకు సంబంధించింది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నెల రోజుల కిందట శనగలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన రైతులు వారందరితో కూడా కొద్దిసేపు మాట్లాడితే నాకు ఒక 4-5 విషయాలు అర్థమైనాయి. ఒకటి, ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు ఎన్నడూ టైంకు పడ్డది లేదు. ఈ రోజు ఈ నిమిషానికి మనం మాట్లాడుతున్న ఈ రోజు కూడా ఎకరానికో 2 ఎకరాలకో తప్ప రైతు బంధు కూడా మొత్తం వేయలేదు. రెండవది, పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. అన్ని పంటలు కొంటాం, కొనుడే కాదు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి అభయహస్తం అని మేనిఫెస్టో పెట్టి అందులో మొక్కజొన్నకింత, తెల్లజొన్నలకింత, శనగలకింత, వరికింత అని చెప్పి మంచిగా పట్టిక కూడా రాసి ఆ మేనిఫెస్టోలో పెట్టి రైతులను పచ్చి మోసం చేసినారు. ఇలా వాస్తవం ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఒక సదాశివపేటలోనే కాదు రాష్ట్రం మొత్తంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 11 సార్లు రైతు బంద్ వేసింది కేసీఆర్ ప్రభుత్వం. 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వాళ్ళు రోడ్డెక్కే అవసరం లేకుండా, ధర్నా చేసే అవసరం లేకుండా వారం 10 రోజులల్లా బ్రహ్మాండంగా వాళ్ళ ఖాతాలు టింగు టింగు మన మోగుతుండే, ఫోన్లు ఖాతాలలో పైసలు పడుతుండే. ఇవాళ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇలా 4 మే అంటే యాసంగి పంట కూడా అయిపోయే టైం. ఇంకొక 10-12 రోజులైతే మళ్ళా తూకాలేసి మళ్ళా కొత్త పంటకు రైతు తయారు చేసుకునే టైం, రోహిణి కార్తె. ఈ టైంలో ఇంకా రైతు బందే మొత్తం పడలేదు. 1-2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కనుక మీరు చూసినట్టయితే ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే కనబడతా ఉన్నది. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అసలు ఈ జోకుడు, కొనుడు ఇవి బంధు పెడితే మరి మద్దతు ధర ఇచ్చే బాధ తప్పుతుంది, బోనస్ ఇచ్చే బాధ తప్పుతుంది. లేకపోతే జోకితే కొంటే మళ్ళీ రైతుకు పైసలు ఇవ్వాలి, మళ్ళీ రైతు కోపానికి వస్తాడని చెప్పి ఇవాళ మొత్తంగా ఎక్కడ కొనుగోలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. మొత్తం అన్ని పంటలు ఇడిచిపెట్టినారు. అన్ని వరి, మొక్కజొన్న, అదేవిధంగా తెల్లజొన్న, శనిగలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట కొనుగోలు కూడా సరిగ్గా జరగడం లేదు. తిరుమల శ్రీవారిని సినీ నటి త్రిష దర్శించుకున్నారు. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా వేకుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంగారెడ్డి జైలులో రిమాండ్ లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మాన్య కిషాంక్ ను పరామర్శించిన అనంతరం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా పనిచేసిన ఒక బాధ్యత కలిగిన సోదరుడు, స్వయంగా తాను కూడా ఒక న్యాయవాది, చదువుకున్న పిల్లోడు, పిహెచ్డీ చేసిన పిల్లోడు. మరి అట్లాంటి తమ్ముడు గత 2.5 సంవత్సరాలుగా ఒకటే పని చేస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని అడుగడుగునా ప్రశ్నిస్తున్నాడు, బయట పెడుతున్నాడు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తా ఉన్నాడు, ప్రజల దృష్టికి తెస్తా ఉన్నాడు. ఇవాళ ఆయన మీద కోపంతో ఆయనని ఒక పనికిమాలిన కేసులో, నిజానికైతే ఆయన మీద పెట్టిన కేసు 4 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసు, స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించాల్సిన కేసు. కానీ జైల్లో పెట్టి ఈరోజు 12వ రోజు జైల్లో పెట్టి హ్యాబిచువల్ అఫెండర్ అని, అంటే ఈ అబ్బాయి ఇలాగే క్రమేపీ మరి వరుసగా చేస్తున్నాడు ఈ పని అని చెప్పి కేసులు పెట్టి దాదాపు 35 కేసులు. అవి కూడా ఏం కేసులు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రపంచ సుందరి పోటీలు ఏవైతే ఇక్కడ జరిగినాయో అందులో మిస్ ఇంగ్లాండ్ ని వేధించింది. 2 కాంగ్రెస్ నాయకులు ఆ అమ్మాయిని సెక్షువల్లీ హరాస్ చేసినారు అని ట్వీట్ చేస్తే ఒక కేసు. రేవంత్ రెడ్డి గారి అల్లుడు, వారి బినామీ కంపెనీలు, వాటికి సంబంధించిన భాగోతాన్ని బయటపెడితే మరొక కేసు. రేవంత్ రెడ్డి గారి బావమరిది సుజన్ రెడ్డికి అమృత్లో కాంట్రాక్ట్లు ఎట్లా ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం మీరు కుమ్మక్కయ్యారు అని చెప్పి అది బయటికి తీసుకొస్తే మరొక కేసు. రేవంత్ రెడ్డి గారి ఊళ్ళో కొండారెడ్డిపల్లిలో ఒక మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారిని వీళ్ళ సోదరులు భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసి ఆయన చావుకు కారణమైనారు అని చెప్పి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై చేపట్టేందుకు ముమ్మరంగా పరిశీలించారు. పట్టణంలో ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. పట్టణంలో ప్రధాన సర్కిల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణ మరియు ప్రమాదాల నివారణ కోసం ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పలు ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను చక్కదిద్దేందుకు పరిశీలించారు. ఈ మేరకు పట్టణంలో ప్రజలకు అన్ని విధాలా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అన్నమయ్య సర్కిల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాలను పరిశీలించగా ప్రజలు క్రమశిక్షణతో వాటిని అనుసరిస్తున్నట్లు గమనించారు. ఇదే విధంగా శివ సర్కిల్, ఓం శాంతి సర్కిల్, ఎంజీ పెట్రోల్ బంక్, వ్యవసాయ మార్కెట్ యార్డ్, పద్మశ్రీ మచాని, సోమప్ప సర్కిళ్లలో కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ తో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం చిరు వ్యాపారులు, రోడ్డు పక్కన వ్యాపారం చేసే వారు, వివిధ దుకాణదారులతో ఆయనే స్వయంగా మాట్లాడి పట్టణ అభివృద్ధిలో భాగంగా రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, 1-వే రోడ్ల అమలుపై వివరించారు. ఈ మార్పుల వల్ల ఎవరికి ఇబ్బందులు కలగకుండా వారి వ్యాపారాలు మరింత మెరుగ్గా సాగేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు. దీనికి వ్యాపారులు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి, గ్రామీణ మరియు గోనగండ్ల సిఐలు, టౌన్ ఎస్ఐ, టీడీపీ పట్టణ కమిటీ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. కొద్దిగా ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాహనదారులు కావచ్చు, చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఎమ్మిగనూరు మున్సిపాలిటీ ఈరోజు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చారు. గతంలో కీర్తి శేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఆ రోజు గ్రేడ్ 1 మున్సిపాలిటీగా చేసిన తరుణంలో ఈ రోజు మళ్ళీ అదృష్టంగా భావిస్తున్నా, మా ప్రజలు ఆశీర్వదించిన తర్వాత నేను ఎమ్మెల్యేగా మా కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని స్పెషల్ గ్రేడ్గా చేస్తూ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టి ఆటోమేషన్, సెమీ ఆటోమేషన్ ద్వారా ఈరోజు కంప్లీట్గా ఎక్కడైతే కెమెరాస్, సిగ్నల్స్, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే రకంగా వేగాన్ని నియంత్రించేటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని ఏదైతే అన్నమయ్య సర్కిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. రానున్న ముందు
అన్ని సర్కిట్స్లో కూడా ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయబోతున్నాం. తద్వారా ఎమ్మిగనూరులో ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నియంత్రణ, ఎక్కడ కూడా వాహనదారులు అతివేగంతో ఇష్టానుసారంగా ఇండిసిప్లిన్గా పోయేటువంటి ఈ చర్యలన్నీ కూడా దీని ద్వారా కట్టడి చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నా. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా ఇక్కడ మేము ఆల్రెడీ కెమెరాస్ ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఎమ్మిగనూరు టౌన్ పరిధి పెరుగుతూ ఉంది, ప్రజల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇక్కడ రోడ్లు, తాగడానికి నీళ్లు, అన్ని వసతులు. గతంలో కీర్తి శేషన్ తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గం అంటే, ఎమ్మిగనూరు టౌన్ అంటే చాలా ఇష్టపడేటువంటి ప్రజలు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే నివాసం ఉండాలని కోరుకునేటువంటి పరిస్థితి. అటువంటి దాన్ని ఈరోజు మళ్ళా కూడా కొనసాగిస్తూ, నేను ఇంతకుముందే చెప్పాను, రానున్న రోజుల్లో త్రాగునీరు కానీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మా నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మా నారాయణ గారు ఆశీర్వాదంతో మంత్రివర్యులు, మా ప్రభుత్వం ద్వారా ఈరోజు త్రాగడానికి ఎమ్మిగనూరు నేను గతంలో మాటిచ్చాను. ఆ రోజుల్లో మా తండ్రి గారు ఉన్నప్పుడు 3 పూటల నీళ్లు వచ్చేది. రానున్న రోజుల్లో 24 గంటలు నీళ్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్పాను. అదే రకంగా వర్క్ కూడా అయిపోయి, టెండర్ కూడా అయిపోయింది. ఆ పని కూడా ప్రారంభిస్తున్నాం. వచ్చే వారం ఒక మీటింగ్ కూడా పెడుతున్నాం దాని మీద. ఈరోజు అందుకే ఇక్కడ ఉన్నటువంటి భద్రత ముఖ్యంగా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కెమెరాస్ అన్ని వివిధ సర్కిల్, ఓం శాంతి సర్కిల్, మార్కెట్ సర్కిల్, అక్కడ ఉన్నటువంటి సోమేశ్వర సర్కిల్, సోగునూరు రోడ్లో ఉన్నటువంటి జంక్షన్లో ఉన్నటువంటి సర్కిల్, ఈ అన్ని చోట్ల కూడా కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎక్కడైతే రాత్రిపూట కానీ పోలీసుల పర్యవేక్షణ, భద్రత కానీ, అదే రకంగా అన్ని రకాలుగా ఈరోజు ఏ వాహనం నెంబర్ కూడా స్పష్టంగా కనిపించే విధంగా గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థలో వెనుకబడిన తరగతులు రిజర్వేషన్ల ఖరారుపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ సోమవారం రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో బహిరంగ విచారణ నిర్వహించింది. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశం జిల్లా అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. బీసీల రిజర్వేషన్ల ఖరారులో కేవలం కులగణన మాత్రమే కాకుండా సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం కూడా ప్రధాన ప్రమాణంగా పరిగణించబడుతుందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా స్పష్టం చేశారు. సెక్రటరీ గారు చాలా డీటెయిల్ గా చెప్పారు. ఇప్పుడు లాస్ట్ టైం నేను ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ కమిషన్ కూడా హెడ్ చేసినప్పుడు చూశాను. అంటే ఆ కమిషన్ పర్పస్, ఈ కమిషన్ పర్పస్ డిఫరెంట్. ఇక్కడ ముఖ్యంగా మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలి, ఎంత ఉండాలి, అది కూడా ప్రతి యూనిట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్. సో ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ రిజర్వేషన్ పర్సెంటేజ్ చేంజ్ కావచ్చు. అంటే డిపెండింగ్ అపాన్ పాపులేషన్ ఈ రిజర్వేషన్ రికమెండ్ చేయాలి. అండ్ అన్లైక్ షెడ్యూల్ కాస్ట్ కోసం సెన్సస్లో సబ్ కాస్ట్ వైజ్ కూడా సెన్సస్ జరుగుతుంది. బీసీ కేసులో అటువంటి డేటా మనకు సెన్సస్ నుంచి రాదు. సెన్సస్లో ఇలాంటి సెన్సస్ జరగలేదు. మళ్ళీ మేబీ నెక్స్ట్ సెన్సస్లో ఇవి అన్నీ జరుగుతుంది, కానీ ఇప్పటివరకు ఆ డేటా అవైలబుల్ లేదు. అందుకే నేను ఇది చెప్పేది అంటే, ఇప్పుడు ఉన్న డేటాలో మీ ఆఫీసర్స్లో కొంతమందికి కొంచెం ఇంకా ఎక్కువగా ఈ సబ్జెక్ట్ గురించి అవగాహన ఉండవచ్చు. సో ఇఫ్ యు నో ఎనీథింగ్, ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో ఉన్న బ్యాక్వర్డ్ కులాల గురించి, వాళ్ళ గురించి ఏదైనా సర్వే జరిగి ఉంటే, లేకపోతే ఇంకో ఇష్యూ ద్వారా ఏదైనా స్టడీ పాతకాలంలో జరిగింది, ఇవన్నీ నాకు షేర్ చేస్తే, అంటే మీటింగ్లో మెన్షన్ చేయండి, తర్వాత కూడా పంపిస్తే నాకు ఉపయోగపడుతుంది. అది ఒకటి. సెకండ్ అంటే, ఇప్పుడు ఈ బీసీ పాపులేషన్ గురించి చూడాలంటే ముఖ్యంగా మీకు ఇప్పుడు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతుంది. దట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో ఉన్న డేటా ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది, దానికి అక్యురసీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అంటే నాకు తెలుసు. స్టేట్లో కూడా రివ్యూ చేశాను, మిగతా జిల్లాలో కూడా చూశాను. అంటే 99% పూర్తయిపోయిందే చెప్తారు. మొత్తం ఇక్కడ కూడా అదే విధంగా ప్రోగ్రెస్ ఉంటుంది. కానీ 99% అది మీరు వెరిఫై చేశారు సరిగా. దానికి వెరిఫికేషన్ కోసం ఏ విధంగా ఏర్పాటు జరిగింది, ఏం సిస్టమ్ తయారు చేశారు, ఏ ప్రాసెస్ ద్వారా వెరిఫికేషన్ అయింది, క్రాస్ చెక్ చేయడం జరిగింది, ఏదైనా టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూట్ అయిందా, అంటే ప్రతి జిల్లాలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ఉంది, కలెక్టర్స్ ఇవన్నీ వేరే విధంగా మీరు రివ్యూ చేశారు, లేకపోతే సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, లేకపోతే మండల స్థాయి ఆఫీసర్స్ వెళ్ళి రివ్యూ చేశారు, కొన్ని ఇన్యూమరేటర్స్ ద్వారా చేసే పనికి క్రాస్ చెక్ చేశారు. అప్పుడు మాకు కొద్దిగా కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ డేటా కలెక్షన్ ప్రాసెస్ సరిగా ఉంది. సో దాని గురించి డిస్కస్ చేయాలి. తర్వాత ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ చాలా మంచి డీటెయిల్స్ నాకు ఇచ్చారు. థ్యాంక్స్, బికాజ్ వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఈజ్ ఆల్రెడీ గివెన్ బై మీ.
అంటే లాస్ట్ ఎలక్షన్ 21 ఎలక్షన్లో పంచాయత్ వైజ్గా, మున్సిపల్ కార్పొరేషన్ వైజ్గా, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ అంటే మెంబర్ వైజ్ హౌ మెనీ బీసీ మెంబర్స్ వాట్ ఎలక్టెడ్ అంటే ఇప్పుడు ఇది అబ్స్ట్రాక్ట్ ఫిగర్ ఇచ్చారు, కానీ నేమ్ వైజ్ అంటే ఎంపీటీసీ నేమ్, ఆ ఎంపీటీసీలో ఉన్న మంత్లీ వాళ్ళకి కాస్ట్ ఇంకొకటి అంటే వాళ్ళకి యాక్చువల్ కాస్ట్ కూడా కావాలి. బీసీ ఉంది రాష్ట్ర సరిపోవట్లేదు, బీసీ ఏబిసిడి. అది ఎందుకు నేను అడుగుతున్నాను అంటే ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తారు, ఇప్పుడు కూడా మీ అందరూ చూస్తారు. ఇంతకుముందు 1 రిప్రజెంటేషన్ కూడా చేశారు, దట్ బెనిఫిట్స్ అందరికీ సమానంగా రావట్లేదు. అంటే పొలిటికల్ రిప్రజెంటేషన్ గురించి చెప్తున్నారు. అది నేచురల్గా చాలా రీజన్స్ ఉంటాయి. వాళ్ళ నంబర్ వల్ల వాళ్ళకి సీట్ దొరికిందా దొరకలేదా, ఏ విధంగా జరిగింది అది ఉండవచ్చు. రీజన్స్, కొన్ని రీజన్స్ కనిపించారు. సో వీ హ్యావ్ టు నో అబౌట్ వాట్ ఆర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ who are not getting benefit or what are their special grievances. అందుకనే మళ్ళీ మీ ఎలక్షన్ డేటా చూసుకొని ఏబిసిడి ప్రకారంగా యాక్చువల్ కాస్ట్ చూసుకొని అంటే దట్ డేటా విల్ బి యూస్ఫుల్ ఫర్ us to study. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ బలంగా ముందుకు దూసుకెళ్తుంది. పెరంబూర్, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న విజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటులో టీవీకే పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా చెన్నైలోని విజయ్ నివాసానికి నటి త్రిష చేరుకున్నారు. ఇవాళ ఆమె పుట్టినరోజు కావడం విశేషంగా మారింది. కారంపూడిలో బంగారు నగలను దోచుకుపోయిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 566 గ్రాముల బంగారం, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు గురజాల డిఎస్పీ కార్యాలయంలో వెల్లడించారు. సో మనకి 27th ఏప్రిల్ మిట్ట మధ్యాహ్నం ఒక రాబరీ మనకి కారంపూడి పిఎస్ లిమిట్స్ లో చోటు చేసుకుంది. సో అది కారంపూడి లిమిట్స్ లో రాబరీ జరిగినప్పుడు ఆ ఈవెంట్ అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కూడా క్యాప్చర్ అవ్వడం జరిగింది. సో ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ దానిపైన రిజిస్టర్ చేసి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఎస్డిపిఓ గుర్జాల క్లోజ్ గా దాన్ని మానిటర్ చేశారు. సో మనకి ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా చూస్తే ఒక 4 persons దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టు మనకి వెంటనే తెలుస్తా ఉంది. సో మనకి కొంత సీసీటీవీ ఫుటేజ్, కొంత టెక్నికల్ ఎవిడెన్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ యొక్క కేసుని చాలా డీప్ గా మల్టిపుల్ టీమ్స్ తో దీన్ని క్రాక్ చేయడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా మనకి మొత్తం 6 ఈ యొక్క రాబరీలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తా ఉంది. అజిత్ అనే ఒక వ్యక్తి వీళ్ళకి బంధువు అవుతారు. మరొక 3 కలిసి కన్స్పైర్ అయ్యి ఈ యొక్క రాబరీని చేద్దామని ప్లాన్ చేస్తారు. సో దీంట్లో ఈ పవన్ అనే వ్యక్తి నసరాపేట ఉంటారు, అండ్ అలాగే ఈ సాయి కిరణ్, మరొక 3 అఫెండర్స్ వీళ్ళందరూ కూడా గుంటూరుకు చెందిన వాళ్ళు.
సో ఈ పవన్ అనే వ్యక్తి మిగతా నలుగురిని కూడా ఎంగేజ్ చేసి ఫలానా రోజు ఈ కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గోల్డ్ అనేది డిఫరెంట్ షాప్స్ కి సప్లై చేస్తూ ఉంటారు. ఆ రోజు మనం చేసినట్లయితే చాలా ఎక్కువ గోల్డ్ మనం రాబరీ చేయొచ్చు అని చెప్పి ప్లాన్ చేసి ఆ రోజు మండే ఈ నలుగురు కూడా మనకి గుంటూరు నుంచి సత్తెనపల్లి రోడ్ పై నుంచి ఇక్కడికి వచ్చి దే విల్ వెయిటింగ్. మనకి సాంబయ్య అనే ఒక పర్సన్ ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో ఆయన ఈ యొక్క కంప్లైనెంట్ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆయన ఐడెంటిఫై చేసి చూపిస్తారు దట్ ఆ పర్టికులర్ పర్సన్ గోల్డ్ క్యారీ చేస్తున్నారు అని చెప్పి ఇదంతా కూడా మనకి టెక్నికల్ ఎవిడెన్స్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్మ వలస మండలంలో ఈదురుగాలులు అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపించాయి. మండలంలోని పలు గ్రామాల్లో విస్తరించి ఉన్న అరటి పంటలు భారీగా నేలకొరిగాయి. మొత్తం 238 మంది రైతులకు చెందిన సుమారు 287 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట ఒక్కసారిగా నష్టపోవడంతో ఆర్థికంగా దెబ్బతిన్నామని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా వాతావరణ పరిస్థితులు ఇంకా అనిశ్చితంగా ఉన్న నేపథ్యంలో పంట నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. ఎక్కడ మాది ఈ ఊరండి, సింగనాపురము, గంగనాపురం గద వలస బౌండరీ. ఇది ఇంత నష్టపరిహారం జరిగింది మాకు. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత నష్టపరిహారం ఇచ్చారు మాకు. ఈ ప్రభుత్వం మాకు ఎంతో కొంత సహకరించిన మేము గవర్నమెంట్ ఇస్తున్నాం. మాకు ఇంత నష్టపరిహారం జరిగిపోయింది. భారీ నష్టము. బోర్డు చాలా ఎకరాకి 20,000 పెట్టామండి. ఈ 20,000 పెడితే మేము ఎలా పోతాం మాకు తెలియకుండా, బతుకు తిరుగుతుంది. మీరు ఏడ్ చేస్తారని మేము కోరుచుంటాం అని చెప్తామండి. జీవమలస మండలం శనకూరం గ్రామం. నేను కౌలు రైతునండి. 2 ఎకరాలు చేస్తాను. అదే నా ఈ తోట పడిపోయింది. తొలి పడిపోయినప్పుడు కూడా ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడులాగే మరి ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాలని నేను కోరుతానండి. నీ పేరు? నా పేరు యాడ్ల సంవత్సరం అండి. ఇవి ఇప్పటివరకు నా బుల్టన్ అప్డేట్స్. నమస్తే.